ఆయనకి తెలియని విషయం కాదుగా. ఆయన ఇక్కడే అంతర్యామి, ఇక్కడే కూర్చుని అన్ని గుప్తంగా రాసుకుంటూ ఉంటాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తాడు కాబట్టి చిత్రగుప్తుడని పేరు. అందుకే నేనే కాలస్వరూపంగా ఉన్నాను అని చెప్పుకున్నాడు. నేను కాలముగా ఉండి లెక్కలన్నీ వ్రాసుకుంటూ ఉంటాను అని చెప్పాడు భగవద్గీతలో. కాల కలయతామహం అన్నాడు. ఇప్పుడు భగవంతుడికి నువ్వు ఎలా అబద్ధం చెప్పగలవు? అయ్యా నేను ఫలానాది స్మరిస్తూ వెళ్ళిపోయాను అంటే నీకు దాని మీదేనా ప్రీతి? బ్రతికున్నన్నాళ్ళు దాని మీదేనా వ్యామోహం ఎక్కువ పెట్టుకున్నావు? పెట్టుకోవద్దని భగవంతుడు చెప్పలేదు సుమండి, మీరు బాగా పట్టుకోవాలని చెప్పింది. భార్య యందు ప్రీతి లేకుండా, బిడ్డల యందు ప్రీతి లేకుండా ఎలా ఉంటాడు? సంసారికి కుదరదు. కానీ దానికి ముందు ఒక మాట చేర్చుకోమని చెప్పారు. నీ భార్య నీకు గొప్ప అనుకూలవతి, పరమేశ్వర అనుగ్రహం అనుకో. ఈశ్వర కృప, ఇంత అనుకూలవతి అయిన భార్యనిచ్చాడు. ఎంత అనుకూలవతో దాన్ని చూసేటప్పటికి మనసు శాంతి పొందుతుంది. అది పక్కన కూర్చుంటే మనశ్శాంతి. దాని చేత్తో పట్టాడు అన్నం పెడితే నెత్తురవుతుంది. దాన్ని స్మరిస్తే చాలు మనసు సంతోషాన్ని పొందుతుంది. ఎంత మంచి ఇల్లాలనిచ్చాడు, నా మాట జవదాటదే, నన్ను అనువర్తిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం, ఆయన కృప. ఇప్పుడు ఆయన వలన భార్య, ఆయన అనుగ్రహం భార్య రూపంలో వచ్చింది. ఇప్పుడు ప్రధానం ఏది? ఆయన అనుగ్రహం. ఇప్పుడు నిన్ను ఇది బంధించదు. ఆ ముడి పడలేదు, బంధిస్తుంది. మీరు నన్ను మాట అడగచ్చు, ఒకవేళ అలా అనుకూలవతి కాకపోతేనండి అప్పుడేమనాలి? ఈశ్వరానుగ్రహం. అనుకూలవతి కాని భార్య లభించింది. అలా లోకంలో ఎవరికి ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఏదో మాటకు అనాలంటున్నాను. కానీ ఎవరికైనా అనుకూలవతి అయిన భార్యే ఉంటుంది అన్నది నా యొక్క పరమ సిద్ధాంతం.